ఇక్కడున్న మనం కూడా కొంతమంది యాకోబులాగే ఉన్నామేమో. కుటుంబ గొడవలు, కుటుంబ కలహాలు, ది బెస్ట్ కావాలని ఆరాటం, పోరాటాల్లో కాన్ఫ్లిక్ట్స్ రావడం, ఒంటరితనం. యాకోబుకి అన్నీ ఉన్నాయి, అతనికి లోటంటూ ఏమీ లేదు. తల్లి, తండ్రి, దాసదాసీలు, ఆ ఇల్లంతా కూడా సంపదలతో ఉన్న ఆ పరిస్థితుల్లో కూడా యాకోబు ఒంటరివాడిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చి కొన్నిసార్లు జీవితం అంతే, టఫ్ టైం కొన్నిసార్లు నడుస్తుంది. ఎవరి బాధ వారు ఫీల్ అవ్వాల్సిందే. జీవితం కొన్నిసార్లు ఎంత భయానకంగా ఉంటుందంటే మన బాధను మరి ఇంకోళ్ళు ఎవరో పంచుకోలేరు. సమ్టైమ్స్ లైఫ్ గివ్స్ టఫ్ టైం. రాత్రి ఎలా గడుస్తుందన్న భయం కొన్నిసార్లు వచ్చేయచ్చు. అలాంటి పరిస్థితుల్లోనే దేవుని వాగ్దానాలు మనం ఏం చేయాలి చెప్పండి? దేవుడు యాకోబు వాగ్దానం, యాకోబు మంచితనాన్ని బట్టి దేవుడు ఆ పని చేయలేదు, లేదంటే యాకోబు సకల పరిశుద్ధుడిని ఆ పని చేయలేదు. కానీ దేవుడు అనుకున్నాడు గనుక నేను నిన్ను విడువక ఈ వాగ్దానాలు నీ జీవితంలో నెరవేరుస్తాను వాగ్దానం చేశాడు గనుక యాకోబుని దేవుడు బలపరిచి నిలబెట్టాడు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డ, ఈ లోకంలో బహుశా నీతో వాగ్దానాలు చేసిన వాళ్ళు చాలా మంది నేను విడిచి వెళ్ళిపోయి ఉండొచ్చు, లేదా కొన్ని కారణాలు బట్టి వారికి దూరం అయిపోయి ఉండొచ్చు. కానీ నీకు దూరం కానివాడు, వాగ్దానాలు మరిచిపోని వాడు ఎవరైనా ఉన్నారంటే అది కేవలం నీ ప్రభువు మాత్రమే. హల్లెలూయా.